హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? జనరల్ గా కంటెంట్ క్రియేషన్ జర్నీ అనేది స్టార్ట్ చేసింది అప్రాక్సిమేట్ ఒక 7 years బ్యాక్ స్టార్ట్ చేశాను. మీకు అప్పుడు అందరికీ తెలుసు, మన యూట్యూబ్ ఛానల్ కానీ ఫేస్బుక్ కానీ ఇవన్నీ కూడా. సో ఈ కంటెంట్ క్రియేషన్ లో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం జరిగింది. బట్ అది నేను కంటిన్యూస్ గా 3 years దాకా అప్రాక్సిమేట్ చేశాను. దాని తర్వాత స్టాప్ చేస్తాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓన్లీ కంటెంట్ పీపుల్ వెల్త్ క్రియేషన్ అనేది కష్టం అనేది నాకు అర్థమైంది. అందుకని చెప్పి ఇంప్లిమెంటేషన్ రిలేటెడ్ సిస్టమ్స్ క్రియేట్ చేయడం, ప్రాసెసెస్ క్రియేట్ చేయడం, ఆ రిలేటెడ్ ఒక ఎంటైర్ మనీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో మీరు చూసుకుంటే లాస్ట్ 7 years లో దాని రిలేటెడ్ నేను వర్కౌట్ చేశాను. అండ్ అఫ్ కోర్స్ మధ్యలో అప్పుడప్పుడు వీడియోస్ చేస్తూ ఉన్నా కానీ అవన్నీ కూడా అంత గ్రేట్ వీడియోస్ కాదు. ఏదో యూట్యూబ్ అనేది జస్ట్ గూగుల్ డ్రైవ్ టైప్ లో మనం వాడాము. అంతకు మించి మనం ప్రాపర్ గా దేని గురించి కూడా వాడలేదు. దీని రిలేటెడ్ నేను ఇప్పుడు కంటెంట్ క్రియేషన్ జర్నీ అనేది రీస్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇప్పుడున్న దానికి ప్రీవియస్ 7 years బ్యాక్ స్టార్ట్ చేసిన దానికి డిఫరెన్స్ ఏంటంటే నా ఎక్స్పీరియన్స్. ఈ లాస్ట్ 7 years లో ఐ వాజ్ ట్రైన్డ్ ఆన్ మల్టిపుల్ థింగ్స్ అండ్ ఐ గాట్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈ ఎక్స్పీరియన్స్ అంతా మీకు షేర్ చేద్దామని అనుకుంటున్నాను. ఎయిదర్ ఇట్ మైట్ బి రిలేటెడ్ టు హెల్త్, ఇట్ మైట్ బి రిలేటెడ్ టు వెల్త్, ఇట్ మైట్ బి రిలేటెడ్ టు ద ప్రొడక్టివిటీ. ఎందుకంటే ఈ మూడే మనకు మేజర్ ప్రాబ్లమ్స్ మీరు చూసుకుంటే కనుక హెల్త్, వెల్త్ అండ్ ప్రొడక్టివిటీ. సో ఈ మూడిటి మీద కూడా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అండ్ ఆ రిలేటెడ్ ఏం చేయాలి అనే దాని మీద నేను గైడెన్స్ అనేది ఇస్తాను. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్, ఆ రిలేటెడ్ న్యూ ఛానల్ అనేది నేను స్టార్ట్ చేస్తున్నాను. ఆ రిలేటెడ్ లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంటుంది. జస్ట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్. అండ్ ఈ న్యూ జర్నీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను ఫోకస్ చేసేది కన్సిస్టెన్సీ. సో మనము బకెట్ వాటర్ తీసుకెళ్ళి ఒక రాయి మీద వేస్తే ఏమీ పెద్ద ఇంపాక్ట్ ఉండదు. అదే వన్ డ్రాప్ మనం కంటిన్యూస్ గా ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ లాంగ్ టైం మనం ఆ రాయి మీద వేస్తే కనుక దాని మీద హోల్స్ పడే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో రాక్ అనేది చాలా స్ట్రాంగ్ అయ్యి ఉండి వాటర్ అనేది పెద్దగా స్ట్రాంగ్ గా లేకపోయినా కానీ కన్సిస్టెన్సీ విల్ గివ్ ద యాక్చువల్ రిజల్ట్స్. సో ఈ రిలేటెడ్ మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ లైఫ్, ఆ రిలేటెడ్ డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ ఫర్ ద ఛానల్. ఓకే, అండ్ ఇందులో చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అన్నిటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. సీ యూ ఇన్ మై ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.